నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి తేరుకున్నట్లుగానే కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు వైసీపీ అధినేత. ఎందుకు ఓడిపోయాం, ప్రజలెందుకు తిరస్కరించారు అనే వాటిపైన వరుస సమీక్షలు జరుపుతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వైసీపీ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉన్నారు. ఓటమి నుంచి తేరుకొని ఓటమికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు. అయితే జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. డిసెంబర్ లేదా జనవరి మధ్యలో జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఉన్నాయి. ఆ పాదయాత్ర అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం సీటుకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే గతంలో పాదయాత్రలు చేసిన వారు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. అంటే తెలుగు రాష్ట్రాలకని కూడా చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో పాదయాత్ర ప్రారంభించి అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే 2009లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి ముందర ఎన్టీఆర్ కూడా రథయాత్ర చేశారు. రథయాత్ర చేసి ఆయన కూడా జనాల్లో విస్తృతంగా పర్యటించి ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 2004లో, 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాష్ట్రం డివైడ్ కావడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉండడం, 2014లో చంద్రబాబు గారు మళ్ళీ పాదయాత్ర చేయటం, 2014లో వస్తున్నా మీకోసం అంటూ ఆయన చేసిన పాదయాత్ర కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించింది అని చెప్పొచ్చు. అలాగే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు మహాపాదయాత్ర నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంటింటికి దగ్గరయ్యారు. అలా తాను అధికారానికి దగ్గర కావటానికి పాదయాత్ర ఎంతో మేలు చేసిందని జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అలాగే లోకేష్ కూడా గత ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు టీడీపీ గెలుపులో ఆ యువగళం పాదయాత్ర చాలా కీలకంగా మారిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కడప వేదికగా ప్రకటించారు, 2004లో వైఎస్ఆర్ పాదయాత్రని నాకు స్ఫూర్తి, ఆ పాదయాత్ర స్ఫూర్తితోనే నేను భారత్ జోడో యాత్ర చేశానని ఆయన కూడా చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు ఎవరు చేస్తారో వారు ముఖ్యమంత్రి అవుతారన్నది చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి అంశం. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ పాదయాత్ర కొంతమేర పనిచేసిందని రేవంత్ రెడ్డి గారే ఒక ఉదాహరణ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ప్రారంభిస్తే ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కూడా కాలేదు. మరి ఇటువంటి సమయంలో జగన్ను ఆదరిస్తారా? చూడాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.